హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్. చాలామంది స్టూడెంట్స్ కూడా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గురించి చాలా ఇష్టపడతారు. స్టూడెంట్స్ కూడా కొంతమంది ఏంటంటే మరి దీనిలో కంటే జేఈ కంటే ఎన్ఐటీ ఐఐటీలో కంటే త్రిబుల్ ఐటీ హైదరాబాద్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దీనిలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ రీసెంట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 38 వచ్చిందమ్మా. ఇంజనీరింగ్ ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025లో మరి 38 రావటం జరిగింది. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్. ఐఐటీలతో ఎన్ఐటీ వరంగల్తో ఇది సమానంగా చెప్తూ ఉంటారు. మనకి జనరల్గా ఎన్ఐటీ వరంగల్, త్రిబుల్ ఐటీ ఇలా విధంగా కంపారిజన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అకాడమిక్ ఈ వీడియోలో మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ ఫ్రమ్ దావరి అకాడమీ. మరి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, మరి అడ్మిషన్స్ ఏ విధంగా ఇస్తారు, ఎన్ని మోడ్స్లో మనం అడ్మిషన్ జాయిన్ అవ్వచ్చు, మరి అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటాయా, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ బీటెక్ ప్రోగ్రామ్స్ 4 years అమ్మ. 4 years అండర్ గ్రాడ్యుయేట్ బీటెక్ ప్రోగ్రామ్స్. బీటెక్ ఏను సిఎస్సి ఉంటుంది, ఇక్కడ బీటెక్ ఏను ఈసీఈ ప్రోగ్రామ్స్. బీటెక్ ఏను ఈసీఈ, బీటెక్ ఏను సిఎస్సి ప్రోగ్రామ్. మంచి ప్రోగ్రామ్స్, ఇక్కడ టాప్ ప్రోగ్రామ్స్ 2 ప్రోగ్రామ్స్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది జరిగింది. మరి డ్యూయల్ డిగ్రీ 5 years డ్యూయల్ డిగ్రీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అమ్మ. 5 years డ్యూయల్ డిగ్రీకి సంబంధించి బీటెక్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 5 year ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ వీళ్ళు పెడతాం అయితే జరిగింది. ఇక్కడ ఫర్ సెమిస్టర్ వైజ్ ఇక్కడ బీటెక్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనకుండా బీటెక్ ప్లస్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఈసీఈ అంటున్నారు. తర్వాత బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ న్యాచురల్ సైన్స్ ప్రోగ్రామ్గా వీళ్ళు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నారు. తర్వాత చూసినట్టయితే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటేషనల్ లాజిస్టిక్స్ బై రీసెర్చ్ 5 years డ్యూయల్ డిగ్రీ. అంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అని వీళ్ళు ఏం చెప్తలేదు. 4 years బీటెక్ కంప్యూటర్ సైన్స్, 5 years మాస్టర్ డిగ్రీ సైన్సెస్. ఇక్కడ చూసినట్టయితే 5 years. మరి అదేవిధంగా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ మాస్టర్ సైన్స్ ఇన్ జియోస్పేషియల్ టెక్నాలజీ బై రీసెర్చ్ 5 years కోర్స్ అయితే ఇది ఉంది. మరి దీనిలో ఈ కోర్సులో మరి త్రిబుల్ ఐటీలో మనము 4 years బీటెక్, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఏ విధంగా అడ్మిషన్స్ ఇస్తారు, ఎన్ని మోడ్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఇస్తారు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. మోడ్స్ ఆఫ్ అడ్మిషన్ ఇప్పుడు త్రిబుల్ ఐటీలో చేరాలంటే ఏ విధంగా చేరాలి అది గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక జనరల్ నాలెడ్జ్గా. మరి ఇంకా వీళ్ళు అయితే రిలీజ్ చేయలేదు, అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మరి రిలీజ్ చేయలేదు. దీనికి సంబంధించిన మోడ్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్. 1 యూజీఈ, వీళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారమ్మా. దీనికి యూజీఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి యూజీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. యూజీ ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. దీనికి యూజీ మోడ్ అనేది ఒకటి ఉంది. ఫర్ అడ్మిషన్ టు డ్యూయల్ డిగ్రీ ఓన్లీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ద డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అరౌండ్ 2 degrees బీటెక్ అండ్ మాస్టర్. అంటే ఓన్లీ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్లస్ ఎంఎస్సి అమ్మ. వీళ్ళు ఓన్లీ బీటెక్ అయితే ఓన్లీ ఇవ్వటల్లా ఈ డ్యూయల్ డిగ్రీ. ఇంకా అప్లికేషన్ మోడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, మనకి ఫిబ్రవరి అయిపోయింది. నెక్స్ట్ మరి 2026 ఫిబ్రవరిలో దీనికి మనకి ఇదే సేమ్ 2026లో మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాల. ఇక్కడ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ఇది 1, 2, 3, 4, 5, 6 మోడుల్లో ఇక్కడ మరి 6 modes 7 modes మొత్తం 7 మోడ్లు అమ్మ. ఇక్కడ 7 మోడ్స్లో మీకు అడ్మిషన్ అయితే ఇస్తారు. ఈ 7 మోడ్స్లో అడ్మిషన్ ఇస్తారు కానీ ఒకే రకమైన అడ్మిషన్ అయితే ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు రెండోది స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్. ఒకసారి ఈ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్లో ఏంటంటే ప్రోగ్రామ్ అబ్రివేషన్ చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయేమో గుర్తుపెట్టి. ఓన్లీ బీటెక్ ఈ స్పెషల్ ఛానల్లో స్పెక్ మోడ్ ఈజ్ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ప్రోగ్రామ్. ది ఛానల్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ఐడెంటిఫైయింగ్ టాలెంటెడ్ స్టూడెంట్స్, ఓన్లీ బీటెక్. ఈ ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్. స్పెక్ ఈసీఈ 10 seats ఉంటాయి, సిఎస్సి 10 seats అయితే ఉండటం అయితే జరిగింది ఈ ఛానల్లో. ఇది కూడా ఎగ్జామినేషన్ పెడతారు. దీనికి స్పెక్ ఎగ్జామ్ ఫర్ 60 minutes. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 19th. ఇంటర్వ్యూ
అండ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ట్యూషన్ ఫీజు కూడా, దీనికి సంబంధించిన ట్యూషన్ ఫీజు కూడా మనం సపరేట్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి మనం లేటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్కి వీళ్ళు అసైన్ చేస్తారు. ఫోర్త్ వన్ వచ్చి ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్. ఓకే, దీనికి ఓన్లీ మాస్టర్ మీరు గుర్తుపెట్టుకుంటారు, ఎల్ఈఈ లేటరల్ మోడ్ ఈజ్ ఫర్ ద ఓన్లీ మాస్టర్, బీటెక్ ప్లస్ ఎంటెక్ మాస్టర్స్కి మాత్రం డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాము అయితే వీళ్ళు అసైన్ చేయటం అయితే జరుగుతుంది. మాస్టర్ 4 years మాస్టర్ డ్యూయల్ డిగ్రీ, దీనికి ఒక యాప్టిట్యూడ్ టెస్ట్, సబ్జెక్ట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఈ విధంగా అయితే ఉంటాయి. ఫోర్త్ మోడ్ వచ్చి అడ్మిషన్స్ త్రూ ది ఒలింపియాడ్ అడ్మిషన్స్ పెడతారు. దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారు, ఇంటిగ్రేటెడ్, దీనికి కూడా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంఎస్ బై రీసెర్చ్, ఇట్లా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇది ఒలింపియాడ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్గా తీసుకుంటారు. ఇక్కడ ఇంటర్వ్యూ పెడతారు. ట్యూషన్ ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది, భారీగానే ఉంటుంది. ఫస్ట్ సీట్ అలాట్మెంట్ ఈ విధంగా చేయటం అయితే జరుగుతుంది. ఫిఫ్త్ వన్ ఈజ్ దాసా అడ్మిషన్ డైరెక్ట్ అడ్మిషన్స్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్. ఓన్లీ జేఈలో కూడా మరి స్టూడెంట్స్ అబ్రాడ్లో ఎవరైనా ఫ్యామిలీ స్టేట్లో అయితే వాళ్ళకి దాసా ద్వారా వీళ్ళు అడ్మిషన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. దీనికి ర్యాంకింగ్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా, కంప్లీటెడ్ 11th 12th ఈక్వలెంట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ 2025, ఫారెన్ పాస్పోర్ట్ ఉండాలి వీళ్ళకి, ఫారెన్ పాస్పోర్ట్ కంప్లీటెడ్. వీళ్ళకి దాసా ద్వారా అడ్మిషన్ ఇస్తారు. అప్లికెంట్ సీకింగ్ అడ్మిషన్ త్రూ ద మోడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ సపరేట్ ఆన్లైన్ ప్రాసెస్. IIITలో హైదరాబాద్లో ఈ దాసా ప్రాసెస్ ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, శాట్ టెస్ట్ స్కోర్స్ మ్యాండేటరీ, ఇది ఏదో స్కోర్స్ ఉంది ఇక్కడ, వీళ్ళు కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన సీట్స్ అయితే 25 CSE, ECE 10 సీట్లు ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ 6 సీటు ఈచ్ టోటల్. అప్లికేషన్ పోర్టల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదమ్మా, అప్లికేషన్ కొద్దిగా ఎక్కువే ఉంటుంది. ఇక మనకి మార్చిలో స్టార్ట్ అయ్యే అవకాశం. మనకి సిక్స్త్ వన్ అయితే జేఈ మెయిన్, ఇది మెయిన్ సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్. దీనికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్, సింగిల్ డిగ్రీకి ఎప్పుడైనా కాంపిటీషన్ ఉంటుంది. సపోజు ఇవన్నీ చూసారా, మరి అండర్ గ్రాడ్ యూజీఈ డ్యూయల్ డిగ్రీ, తర్వాత స్పెషల్ ఛానల్ వచ్చి సింగిల్ డిగ్రీ. ఈ సింగిల్ డిగ్రీకి ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా డ్యూయల్ డిగ్రీ, ఒలింపియాడ్స్ డ్యూయల్ డిగ్రీ, ఇక్కడ కూడా దాసా సింగిల్ డిగ్రీ అండ్ డ్యూయల్ డిగ్రీ రెండు ఉన్నాయి ఇక్కడ. మరి జేఈ మెయిన్ అయితే సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్, దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. జేఈ మెయిన్లో సీట్ రావాలంటే ఎంత చెప్పు చూడ. దీనిలో ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా మరి కొంతమంది వరంగల్లో జాయిన్ అవ్వకుండా IIIT హైదరాబాద్లోనే జాయిన్ అవుతారు. సింగిల్ డిగ్రీ ఇక్కడ చూడండి, చూసినప్పుడు సింగిల్ డిగ్రీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ద ఫాలోయింగ్. మరి ఇక్కడ ఎంత మరి పర్సంటైల్ వస్తే మరి ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. అప్లై పోయే అడ్మిషన్ పోర్టల్లో డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. యూ నో నీడ్ టు రైట్ ఎనీ ఎగ్జామినేషన్. మీరు కానీ 99.9 బ్యాచ్ అంతా 99. మరి ఇక్కడ సీట్ రావాలంటే జేఈలో ఎంత పర్సంటైల్ వస్తే మరి ఇక్కడ సీటు వస్తుందంటే మీకు 99 ఆ ప్రాంతంలో వస్తే మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, రిపోర్ట్ జేఈ మెయిన్ 2020 పర్సంటైల్, అప్లికేషన్ నెంబరు అండ్ స్కోర్. ఇది టాప్ ఇక్కడ సీటు టాప్. దీనిలో ఎంతమంది ఉంటాయి అంటే శాంక్షన్ నెంబర్ ఆఫ్ సీట్స్, సిఎస్సిలో 100, నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ కామన్ పూల్ 75, డైవర్స్ పూల్ 25, ఈసీలో 60, 45, మొత్తము 120 ఉంటాయి. ఇవి డిఫరెంట్ పూల్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇది సింగిల్ డిగ్రీకి ఎక్కువ డిమాండ్ ఉండదు. ఎప్పుడైనా జేఈలో ఎక్కువ మరి స్టూడెంట్స్ 99.9 ఉంటేనే మనం ఇక్కడ మాట్లాడాలి. సో 99.8 కూడా ఇక్కడ పనికొచ్చే అవకాశం లేదు. మనకి 7th మోడ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ బోర్డు. అడ్మిషన్ తర్వాత ఇంటర్మీడియట్ స్కోర్, ఇక్కడ కూడా డ్యూయల్ డిగ్రీ ఇస్తారు అట్టుకోండి. వీళ్ళు కూడా చూద్దాం ఒకసారి. ఇంటర్మీడియట్లో మరి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కానీ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఎంత అప్లికేషన్ ఇంకా అప్లికేషన్ రావాలంటే 2026 ఏప్రిల్లో అవ్వాలి. దీనికి సంబంధించింది అడ్మిషన్ తర్వాత అప్లికేషన్ బోర్డు సిఎండి. ఇక్కడ కూడా డ్యూయల్ డిగ్రీ ఇచ్చారు, సింగిల్ డిగ్రీ ఇవ్వటల్లా. సింగిల్ డిగ్రీ దీనికి 10 సీట్లు ఉండే అవకాశం ఉంది. ఐఎమ్ ఎలిజిబుల్, యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై త్రూ అడ్మిషన్ ఛానల్, యూ హ్యావ్ పాస్ 90% ఉండాలి. మినిమం 90% ఉండవాళ్ళే మరి ఇక్కడ అడ్మిషన్ పొందడానికి అర్హులు. సపోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనకి 2 years 1000 మార్క్స్ పెడతారు కానీ మనకి 998, 999 మార్కులు వచ్చిన వాళ్ళకే ఇక్కడ సీట్స్ ఇవ్వబడతాయి. అది గుర్తుపెట్టుకోండి. 995 అంటే 99.5, 99.6 ఈ విధంగా
19.7. వీళ్ళు వచ్చిన వాళ్ళు కాంపిటీషన్ ఎక్కువగా ఉండదు, ఎక్కువ సీట్స్ అయితే ఉండవు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 10 సీట్లే ఉన్నాయి కంప్యూటర్ సైన్స్లో, కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్స్. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంప్యూటర్ సైన్స్లే ఇవే ఉన్నాయి, ఎక్కువ ఈసీ కానీ అలాంటి కోర్సులు లేవమ్మా. వీటికి అదే మొత్తం 15 సీట్లు ఉన్నాయి ఇక్కడ. 15 సీట్లు మాత్రమే. ఈ 15 సీట్లలో తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి టాపర్స్ని మాత్రం ఇక్కడ తీసుకోవటం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫీజెస్ కూడా సపరేట్ వీడియో చేద్దాం, ఇక్కడ ఫీజెస్ ఎంత అవుతాయో సపరేట్ వీడియో వచ్చాయి. ఇదమ్మా మరి IIIT హైదరాబాద్లో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గమనించండి. 7 మోడ్స్ ఉన్నాయి. ఒకటి అండర్ గ్రాడ్యుయేట్, యూజీ ఎగ్జాము స్పెషల్ 2, మరి లేటరల్ ఎంట్రీ, ఒలింపియాడ్ 4, 5 డైరెక్ట్ దాసా, 6 జేఈ మెయిన్ ద్వారా టాప్, 7వది మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు. ఇక్కడ ఇంటర్మీడియట్ ద్వారా కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్, మరి IIIT హైదరాబాద్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. IIIT హైదరాబాద్ ప్లేస్మెంట్స్ కూడా మంచి మంచి టాప్ కంపెనీస్, మరి ఇంత పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అంటే మరి టాప్ కంపెనీస్ రాకుండా ఎలా ఉంటాయి, మరి చిన్న చిన్న హార్డ్వేర్ కానీ ఫాస్ట్ కోటర్స్ ఇలా మంచి మంచి టాపర్స్ అయితే ఇక్కడ స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యారు. స్టూడెంట్స్ ప్లేస్మెంట్ రికార్డు దానిలో చెప్పాల్సిన అవసరం, మంచి క్రీమీ పిల్లలు ఇక్కడ ఉంటారు, క్రీమీ లేయర్లో ఉన్నవాళ్ళు. మరి ఇక్కడ దీనికి సంబంధించిన ఫీజెస్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. క్రీమీలో స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఫాస్ట్ రిక్రూటర్స్ కూడా ఉన్నారు. చూడండి ఇక్కడ చూడండి మంచి మంచి కంపెనీలు, శాంసంగ్, ఎన్విడియా, మెంటర్ గ్రాఫిక్స్, మ్యాథ్స్ వర్క్, మంచి మంచి టాప్ కంపెనీస్ ఇక్కడ రావటం అయితే జరిగింది. హార్డ్వేర్, మెంటర్ గ్రాఫిక్స్, ఎన్విడియా, క్వాల్కామ్, సినాప్సిస్, ఇవి ఇట్లా అన్నీ ఉండే. తర్వాత బయోమెట్రిక్, స్ట్రక్చరల్ డిజైన్, సాఫ్ట్వేర్లో ఎక్కువ కంపెనీస్, పర్సిస్టెంట్ డిజైన్, కిర్బీ, ఇట్లా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. దీనిలో ఏమి మీకు మంచి మంచి ప్యాకేజీలు ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ప్యాకేజ్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్ సిఎస్ఈసి లాస్ట్ ఇయర్ 2024 అకాడమిక్ ఇయర్లో ప్యాకేజెస్ కూడా మరి ఇక్కడ స్టూడెంట్స్ ప్లేస్ 111 ప్యాకేజ్. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 1.28 crores ఎల్పిఏ, 1.28 crores హైయెస్ట్ ప్యాకేజీ. మరి 31 యావరేజ్ శాలరీ 3198 ఎల్పిఏ, లోయెస్ట్ శాలరీ ఇది 99%. ఇట్లా మంచి మంచి ప్యాకేజ్. బీటెక్లో 1.28 crores వచ్చింది, 1.28 crores ప్యాకేజీ బాగా మంచిగానే వచ్చినాయి. టాప్ హైయెస్ట్ ప్యాకేజ్. ఎంటెక్లో 74 ఎల్పిఏ ప్యాకేజీ, టాప్ ప్యాకేజ్ 1.28 crores. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 31.98, లోయెస్ట్ ప్యాకేజ్ 11 లక్షలు ఎల్పిఏ, 11 lakhs per annum ఉండటం అయితే జరిగింది. దీనిలో మంచి టాపర్స్ దీనిలో ఉంటారు. దీనిలోకి రావటం అంటే అంత ఆషామాషా విషయం కాదమ్మా. ఇది మంచి మంచి జేఈలో మంచి మంచి పర్సంటేజ్లో ఉన్న పిల్లలే ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది. మంచి మంచి కంపెనీస్ కూడా ఇక్కడికి వస్తే ఇక్కడ గమనించండి, ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎటువంటి యొక్క స్కాలర్షిప్ కూడా మరి ఇవ్వబడదు. మరి ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్, ప్రైవేటు పబ్లిక్ పీపీపీ మోడల్లో ఉంటుంది కాబట్టి, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, దెర్ ఈజ్ నో రిజర్వేషన్. ఇక్కడ రిజర్వేషన్ ఉండదు, ఇక్కడ ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉండే పరిస్థితి లేదు. అందుకని ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే అంత మనీ పెట్టుకోవాలో, ఫైనాన్షియల్గా పెట్టుకోలేని వాళ్ళు ఇక్కడ జరగదు. మీరు ఎన్ఐటి వరంగల్లో అదర్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళండి అమ్మా, ఎందుకంటే అక్కడ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు. ఎన్ఐటి వరంగల్లో కూడా మంచి మంచి ప్లేస్మెంట్లు ఉండి, దీనికి మీరు పెట్టుకుంటే రండి, నో ప్రాబ్లం. మరి డజంట్ మ్యాటర్ అనమాట. మీరు ఆర్ క్యాపబుల్, యూ క్యాన్. ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే ఉండాలో వాళ్ళు ఫీజెస్ కట్టుకుంటే యూ క్యాన్ క్యాపబుల్. మీకు 20-25 లక్షల దాకా అయ్యే అవకాశం అయితే ఇక్కడ ఉంది. మరి ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.